సమ్మక్క సారలమ్మల జీవిత చరిత్ర ఎపిసోడ్ 1. అది 12-13వ శతాబ్దంలో కొన్ని గిరిజన ఇతిహాసాల ప్రకారం నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పులసవాసును గిరిజన దొర మేడరాజు పాలిస్తున్నాడు. ఒక రోజు గిరిజనులు అడవికి వేటకు వెళ్తుండగా పులుల మధ్యలో ఆడుకుంటూ ఒక చిన్న పాప కనిపించింది. ఆ గిరిజనులు పాపను మేడరాజు వద్దకు తీసుకొచ్చారు. మేడరాజు ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టి ఒక నాయకురాలుగా పెంచి ఆ గిరిజన ప్రాంత గిరిజనుల రక్షకురాలిగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మేడరాజు మేనలుడైన ఇప్పటి మేడారం పాలకుడు పగడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేస్తాడు. అలా వారిద్దరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలుగుతారు. అలా సుఖ సంతోషాలతో జీవిస్తున్న సమయం అది. అప్పుడు రాజ్య విస్తరణ కోసం కాకతీయ రాజులు పులసవాసుపై దండెత్తుతారు. ఆ దాడికి తట్టుకోలేక ఆ మేడరాజు మేడారంకి పారిపోయి అజ్ఞాతంలో జీవితాన్ని గడుపుతాడు. అప్పుడు 13వ శతాబ్దంలో ఓరుగల్లును పాలిస్తున్న కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ గిరిజనుల ప్రాంతానికి కాకతీయ రాజు ఎందుకు వచ్చాడు నెక్స్ట్ ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కొత్త విషయం తెలిసిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మన పేజ్ ని ఫాలో చేయండి ఫ్రెండ్స్.